నమస్తే ప్రజాపాలనలో భాగంగా 4 ముఖ్యమైన హామీల అమలుపై ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు బోధన నియోజకవర్గ శాసనసభ్యులు పుదుగూరి సుదర్శన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాము. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ గడు గంగాధర్ గారిని కూడా అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ గారికి, మండల ప్రజాప్రతినిధులకు, గ్రామ ప్రతినిధులకు, గ్రామస్తులకు, రైతులకు ఖచ్చితంగా అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమం ఇంతతో ముగిస్తున్నామని చెప్పేసి ముగిస్తున్నాం. థ్యాంక్ ఎవరు బయటికి రాలేదా? స్కూల్ వస్తే ఇంత వండరు, నీళ్ళు వస్తే స్కూల్ వండు నీళ్ళు వస్తే ఇంట్లోకి మొత్తం అంతా ఊరికేసారు. అందుకొనక వేరే అన్ని కాన్సన్ట్రేషన్ ఊరు పెట్టిస్తే అవి యాది పెట్టుకోవాలి. తర్వాత గొంతి కురకుల రేణుక కుందేటి నవనీత షేక్ పాషా ఇంకా జరుగుతుంది చెప్తా. అంట పట్టుకుంటారు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు పి బాలయ్య కాక అరే జరగా అన్న ఎందుకు మొహమ్మద్ కాజా అఖ్తర్ అన్నా బోయి పునారి
अरे बाबा ने कितने करते इतने करते ना ఇప్పుడు రైతు భరోసా పథకం కింద ముక్తర్ వాహిద్ ఏం చేస్తున్నావు కంటూరి పాపారావు గారు 64,200. ఆధిపత్యం కూడా రైతు తరఫున మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. నాకు కోసం మీకు కొద్దిగా ఆధిపత్యం బాగాలేకపోతుంది కానీ కూడా అందరికి మాకు గుర్తు చేస్తూ మా తరఫున మా రైతు తరఫున ధన్యవాదాలు. నాగుల సురేష్ గౌడ్, ఆమెకి ఇచ్చారా బాబు లేకుండా సంకపల్లి మల్లయ్య, చుంకపల్లి మల్లయ్య, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 13 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను ఒకటొకటిగా అమలు చేస్తూ ఈనాటి కార్యక్రమాలను అందించుకోవడం ప్రజాపాలనలో నిరంతరం శ్రమిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజా పరిపాలనను అందిస్తూ రైతు భరోసా, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి వెళ్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ఎంతోమంది పేదలు సంవత్సరాల కొద్ది నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూడడము, అదేవిధంగా రైతు కూలీలు మాకు భరోసా ఉండడం ద్వారా మేము కొంత ఆర్థిక ప్రయోజనం పొందాలి అని మా దృష్టికి తీసుకురావడంతో ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూతన కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతు భరోసాలో ఈరోజు సంవత్సరానికి 12,000 రూపాయలను మనము ఈరోజు రైతుల ఖాతాలో వేసుకోవడం జరుగుతుంది. ఆనాడు ఆకాశమే హద్దు నుంచి 2014 వరకు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు మనం ఇచ్చుకోవడం జరిగింది. మళ్ళీ 10 సంవత్సరాలను కూడా ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలను, నిరుపేదలను, దళితులను, గిరిజనులను, ఆదివాసీలను, బలహీన వర్గాలను, మైనారిటీలను, మహిళలను సంక్షేమ పదం మీరందరూ ముందు అందరికీ ఇల్లు ఇస్తారు, పక్కన ఇస్తారు. సంస్థలు జైతాపూర్ గ్రామానికి గత ప్రభుత్వాలు డబ్బులు పెట్టుకోమని ఏం వెంటనేయకుండా 10 సంవత్సరాల నుంచి చిన్న వాళ్లకు ఒక ఇల్లు ఇవ్వకుండా ఇబ్బందులు ఉన్న వాళ్ళు మనకు కనీసం ఇల్లుంటే బాగుంటుంది ఉద్దేశంతో మన కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇల్లు లేని వాళ్ళకు 1 లక్ష 2 లక్షలు ఇవ్వకుండా కనీసం 400 స్క్వేర్ ఫీట్లు కట్టుకొని వాళ్ళు కూడా బాగుండాలి అన్న ఉద్దేశంతో 5 లక్షల రూపాయలు ఒక ఇల్లు శాంక్షన్ చేసినారు. అదేవిధంగా నిరుపేదలు, భూమి లేని వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వ్యవసాయం పని లేనప్పుడు వాళ్ళకు పని కల్పించాలి అన్న ఉద్దేశంతో పెట్టిన దాన్ని గత ప్రభుత్వాలు ఏం పట్టించుకోకుండా వాళ్ళకు పని కల్పించుకుంటూ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా 10 సంవత్సరాలు ఒక్క తెల్ల కార్డు ఇవ్వక
బాధపడతా ఉంటే వాళ్ళకు కూడా కార్డ్స్ ఇస్తా ఉన్నాం. కార్డ్స్ కూడా గతంలో లెక్క దొడ్డు బియ్యం కాదు, ఇప్పుడన్నీ సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులకు కష్టపడి పంట పండించిన వాళ్ళకు కూడా రైతు భరోసా కింద కూడా ఎకరానికి 12,000 ఇస్తా ఉన్నాం. కాబట్టి దాంట్లో భాగంలో ఈరోజు ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో మీటింగ్ పెట్టడం జరిగింది. తప్పనిసరిగా మీరందరూ ధైర్యంగా ఉండండి. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ అవి కూడా అప్ టు డేట్ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఎక్కడన్నా హాస్పిటల్ పోతే కూడా చాలా దగ్గరికి వస్తూ ఉన్నాం. ఆ ఫైల్స్ కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. దానికి కూడా చెక్కులు వస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం మనకు కష్టాలు ఉన్నప్పుడు కష్టాలతో పాల్గొనడానికి ఏ విధంగా సాయం చేస్తే మీకు బాగుంటుందన్న ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ధైర్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పెద్దలు పూజలు అభివృద్ధి ప్రదాత గౌరవ మాజీ మంత్రి వర్యులు ప్రస్తుతం మన బోధన్ ఎమ్మెల్యే గారైన సుదర్శన్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న పెద్దలు గడుపు గంగాధరన్న గారికి, రాజిరెడ్డి గారికి, నగేష్ అన్న గారికి, మరియు పులిసి అన్న గారికి, మరియు స్పెషల్ ఆఫీసర్ గారికి, ఇక్కడికి వచ్చిన మండల నాయకులకు, అధికారులకు, మరి ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులకు, మరి పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. చాలా సంతోషం. ఏదైతే మరి 4 కార్యక్రమాలు ఈ రోజే ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి ఏదైతే అందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి మనం రాజ్యాంగాన్ని రచించుకొని అమలు పరుచుకొని మరి నేటికి 75 సంవత్సరాలు పూర్తయి 76వ సంవత్సరంలోనికి అడుగు పెడతా ఉన్నాం. మరి ఇంత మంచి సుదినం రోజు మనది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఇప్పుడే మనం మన ముఖ్యమంత్రి గారి ద్వారా మరి మన సంవత్సర కాలంలో మన సంక్షేమ పథకాలు ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టుకున్నాం, ప్రజలకు వాటిని ఎలా చేరువ చేసుకున్నాం అనే విషయాన్ని మనం వినడం జరిగింది. మరి నేడు ప్రజల్లో నుండే ఒక చిన్న పేద ప్రజలకు ఒక చిన్న కోరిక ఉంటుండే. మరి ఏదైతే రైతులు పొలాలు ఉన్న వాళ్లకు మరి రైతు భరోసా అని చెప్పేసి డబ్బులు ఇస్తా ఉన్నారు. మరి మాకైతే భూములు లేవు, ఏం లేవు. మరి మేము వాళ్ళని చూసుడే ఉన్నది కానీ మాకు ఎలాంటి పథకం అందట్లేదు అని చెప్పేసి, మరి ఇది ప్రజా ప్రభుత్వం, పేద ప్రజలకు అండగా నిలబడే ప్రభుత్వం కాబట్టి మరి ఈ రోజు పేద ప్రజల గురించి ఆలోచించి మరి ఏదైతే ఉపాధి హామీకి పొలం లేని వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళందరినీ గుర్తించి మరి నెలకు 1000 రూపాయలు చొప్పున 6 నెలలకు 6,000 చెక్కును మనము ఈ రోజు ప్రజల ఖాతాలో వేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఏదైతే 10 సంవత్సరాలు కాయలు కాసినట్లుగా చూసినాం. కూడు లేని నిరుపేదలు మరి ఇల్లు కట్టుకుంటాం మేము అని చెప్పేసి ఎంత ఎదురు చూసినా కనీసం తక్కువలతో ఒక 3-4 లక్షల దాకా ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు అయితే రావు. కానీ 3-4 లక్షల వరకు ఇచ్చినా కానీ ఇల్లు చిన్నగా మెల్లగా మనం కొన్ని వేసుకొని నిర్మించుకుందామని అనుకున్నారు. కానీ కాలేదు. మరి ఈ రోజు మన ప్రభుత్వం రాగానే మరి మొట్టమొదటగా ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ఈ రోజు ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి ఏదైతే మన జైతాపూర్ గ్రామంలో నేడు ప్రారంభించుకుంటా ఉన్నాం. మిగతా గ్రామాలలో కూడా రేపు మన సార్ గారు వచ్చి మన విడతల వారీగా అన్ని గ్రామాల్లో ప్రారంభిస్తూ ఉంటారు. మరి ఏదైతే ముఖ్యంగా మన మహిళలకు సంబంధించి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభించడం జరిగింది. మరి రైతులకు కూడా ఏదైతే రైతు బోనస్ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వడం జరిగింది. మరి 13 నెలల్లోనే ఎక్కిన తర్వాత ప్రభుత్వం పైన ఆర్థికంగా ఎంత భారం పడ్డా సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువ కావాలన్న ఉద్దేశంతో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఈ ప్రభుత్వం ప్రజాపాలన వైపు అడుగులు వేస్తా ఉంది. మరి ఇలాంటి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడాలా. ముందరా మనకు మన సార్ గారు మంత్రిగా మన ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి మంచి శాఖతో మన ముందుకు వస్తారు. మనం ఏదైతే ముందు వచ్చే స్థానిక సంస్థల